హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నా పేరు జకీర్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఘర్షణలండి, లేకుంటే నాయకత్వ పోటీ అనండి, లేకుంటే కవిత ఎపిసోడ్ కారణంగా తలెత్తిన సంక్షోభం అనండి, మరొకటనండి, ఆ మొత్తం కూడా వచ్చి బీజేపీ మీద పడుతోంది. చూడండి, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా బీజేపీకి చుట్టుకున్నాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన డెవలప్మెంట్. ఇది బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు విలీనం కావడానికి సంబంధించిన చర్చలు జరిగాయనో, లేకుంటే పొత్తులు పెట్టుకోవడానికి సంబంధించిన మంత్రాలు సాగాయనో, తర్వాత ఏదో ఒక కారణంతో అవి మొత్తంగా వెనక్కు వెళ్ళాయనో ఈ రకమైన ప్రచారం ఊపందుకుంది. దీంతో బీజేపీ నాయకుల్లో కూడా ఏకాభిప్రాయం లేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడానికి కానీ, బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సంబంధించిన అంశం కానీ, ఆ అంశం పైన బీజేపీ నాయకుల్లో వాళ్ళు తలొక మాట మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు రాజాసింగ్ క్లియర్గా ఏం చెప్పాడు, మా పార్టీలో బీఆర్ఎస్ కోవర్ట్లో ఉన్నారు కొంతమంది సీనియర్లు, సో బీఆర్ఎస్ పార్టీలోనే బీజేపీని కలిపేసేవాళ్ళు, ఆల్రెడీ బీజేపీని కలిపేవాళ్ళు, అంటే విలీనం జరిగిపోయేది. ఏది అయితే ఈయన మాట్లాడింది ఏంటి, ఎవరు రాజాసింగ్ మాట్లాడిన పాయింట్ చాలా డైనమిక్ పాయింట్, అంటే చాలా సెన్సేషన్ పాయింట్స్ మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కాదు, బీజేపీలోనే బీఆర్ఎస్, ఓకే, బీఆర్ఎస్లో కాకుండా బీజేపీలో విలీనం, ఓకే, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అన్నది ఆయన చెప్పాడు. అయితే అది ఇంకోటి కూడా చెప్పాడు, దీంట్లో మెలిక ఒకటి చెప్పాడు. ఎక్కడో ఏదో చోట ఒక గట్టి ప్యాకేజ్ విషయంలో, మంచి ప్యాకేజ్ విషయంలో పొంతన కుదరనట్టుంది. మంచి ప్యాకేజ్ కనుక మా వాళ్ళకి ఇచ్చి ఉంటే, అంటే మా నాయకులకు ఇచ్చి ఉంటే, అంటే సీఎం పదవి లాంటిది ఖచ్చితంగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందే పొత్తులు కుదిరేవి అని కూడా రాజాసింగ్ బాంబు పేల్చాడు. ఇది ఎంతవరకు నిజము ఏమిటని మనకు తెలియదు. బీజేపీలో బీఆర్ఎస్ కోర్టు ఉన్నమాట చాలా కాలంగా మనం వింటున్నాం. ఎవరు ఏంటనేది మనకు తెలియదు, అది పక్కన పెడదాం. రాజాసింగ్ ఏమంటున్నాడు, ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, ఆయన ఏమంటున్నాడు, ఇది నిజమే, కవిత మాట్లాడిన దాంట్లో నేను ఏకీభవిస్తున్నా, మా పార్టీలో కొంతమంది సీనియర్లకు అండ్ కేసీఆర్కు మంచి సంబంధాలు ఉన్నాయి అని కూడా తేల్చిపారేశాడు. తర్వాత లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, అసలు ఇటువంటి చర్చే లేదు, ఎక్కడ ఏ రకమైన వ్యవహారమే లేదని ఆయన అంటున్నాడు. ఇంకోవైపు ఎవరు మన బండి సంజయ్ ఏం చెప్పాడంటే, ఆయన ఒక బాంబు పేల్చాడు. అవును నిజమే, వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, పొత్తు కావాలన్నారు అండ్ విలీనం చేస్తామని ప్రతిపాదన తీసుకొచ్చారు, మేము వాళ్ళు దరిదాపుల్లోకి రానివ్వలేదు. మోస్ట్ కరప్టెడ్ పార్టీ కనుక, అది కుటుంబ పార్టీ కనుక బీజేపీ నాయకత్వం వాళ్ళను, కేసీఆర్ అండ్ కంపెనీని దరిదాపుల్లోకి రానివ్వలేదు అనేది బండి సంజయ్ చెప్తున్నాడు. కిషన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, అసలు కవిత ఎపిసోడ్ సంబంధించిన వ్యవహారంలో మనం ఎవరం కూడా ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బాగుంటుంది. ఆ ఎపిసోడ్లో మన భాగస్వాములు కావద్దు, పాత్రధారులు కావద్దు, ఏది కావద్దు, మనం సైలెంట్గా ఉండాలనేది కిషన్ రెడ్డి భావన. కిషన్ రెడ్డి ఏంటంటే చాలా, అంటే ఆయన మాటలు ఇవన్నీ కూడా ఏమంటామని చాలా లౌక్యంగా ఉంటాయి. ఆయన ఎక్కడ కూడా కట్టె విరగకుండా, పాము చావకుండా చాలా జాగ్రత్తగా ఆయన మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ ఒకటి మాట్లాడాడు, అండ్ నేను చెప్పినట్టుగా రాజాసింగ్ ఒకటి, లక్ష్మణ్ ఒకటి. అంటే ఓవరాల్గా అందరూ మాట్లాడుతున్న సారాంశం ఏంటంటే, ఎక్కడో చోట ఏదో క్లూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య సత్సంబంధాలకు సంబంధించి, లేదా ఈ రెండు పార్టీల అవగాహనకు సంబంధించి, లేదా పొత్తులకు సంబంధించి ఏదో ఒక రకమైన క్లూ ఉంది. ఎప్పుడో ఏదో జరిగింది, 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిందా, లేకుంటే 2024లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియ ఏదైనా జరిగిందా అన్నది మనకు కొన్ని రోజుల్లోనే ఇంకా బయటపడే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.